ఓంకారానికి తోడుగా హనుమంతుడి నామం మొదలైతేనే శక్తి ఊపిరి పీలుస్తుంది. కాని మీరు నిజంగా తెలుసా? హనుమంతుడు ఎవరు, ఎందుకు జన్మించారు, ఆయన శక్తి ఎంతవరకు ఉంది? ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీరు ఎప్పుడూ వినని అద్భుత రహస్యాలు, శక్తివంతమైన మంత్రాలు, సైనికుడిగా, భక్తుడిగా హనుమంతుడి జీవితం మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరే చేయాల్సింది ఒకటే, మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంజనాదేవి అనే పరమ పావన తల్లి నుండి. అంజనాదేవి ఎంతో దీర్ఘకాలం తపస్సు చేయడంతో వాయుదేవుడు, అంటే గాలిదేవుడు, తన దివ్య శక్తిని ఆమెకు అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం వలన ఒక పవిత్ర శక్తి అంజనాదేవి గర్భంలో నిలిచిపోయి అది హనుమంతుడి రూపంలో పుట్టుకొస్తుంది. హనుమంతుడు జన్మించినప్పటినుంచే ఆయనలో ఒక అసాధారణ శక్తి, వెలుగు మరియు బలము కనిపించింది. చిన్నప్పటినుంచే ఆయనకు సహజంగా సాంప్రదాయాలపైన ఉన్నతమైన శక్తులు, అంతటా దేవతల సన్నిధానం కనిపించేవి. ఆయనకు విశేషమైన బలాలు మరియు అద్భుత సామర్థ్యాలు ఉండేవి. కాని ఈ శక్తి సులభంగా తానే బయటకు వస్తుందా? కాదు. ఓ శాపం కారణంగా హనుమంతుడు తన అసలైన శక్తిని మరిచిపోయాడు. చిన్న వయసులో ఈ శాపం వల్ల ఆయనకు తనలో ఉన్న దివ్య శక్తి గుర్తుకు రాలేదు. అందువల్ల హనుమంతుడు సాధారణంగా ఒక సాధారణ పిల్లలా ఉండేవాడు, కాని అంతలో కూడా ఆయనలో ఉన్న వెలుగు మరింత మెరిసిపోతూ ఉండేది. ఒకరోజు చిన్న హనుమంతుడు సూర్యుని చూసి అతన్ని తినాలని నిర్ణయించుకున్నాడు. అవును, మీరు పరిగణించకపోవచ్చు, కాని చిన్నప్పుడు హనుమంతుడు సూర్యుని ఆహారంగా భావించి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు. సూర్యుడు ఆకాశంలో వెలుగుతో మెరిసే వెలుగు దేవుడిని ముద్దుగా పిలవగలిగే అద్భుత శక్తి. అతను సూర్యుని వెన్ను మీద ఎక్కి అతన్ని దాపురం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ దృశ్యం చూసి దేవతలు, రాక్షసులు మరియు వానరులతో పాటు పర్వతాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఈ గొప్ప కార్యానికి ప్రతీకగా సూర్యుడు కూడా తక్కువ కాలం కోసం తన వెలుగును తగ్గించాడు. ఇక హనుమంతుడు ఈ ప్రయాణంలో తన అసలైన శక్తిని మరింతగా గుర్తించేవాడు. కాని ఆ శాపం ఇంకా ఆయనపై ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో బలాన్ని పొందటానికి ఇంకా కొంత సమయం పట్టింది. ఈ కథ ద్వారా మనకు చెప్పదలచినది ఏమిటంటే, మనలో ఉన్నదంతా చూపబడదు. కొన్నిసార్లు మన శక్తులు, సామర్థ్యాలు కంటే మనం మరచిపోయినట్టు ఉంటాం. కాని అవి మనలో నిద్రలో ఉన్న అగ్ని లాంటివి, ఏ సమయానైనా బయటకి వెలగలవు. హనుమంతుడు లాంటి అద్భుత వ్యక్తులు కూడా ముందుగా తమ శక్తిని గుర్తించకపోవచ్చు, కాని కృషితో, విశ్వాసంతో ఆ శక్తిని వెలికి తీయగలరు. ఈ రహస్యం అనేది మన జీవితానికి ఒక గొప్ప పాఠం కూడా. మనలో దాగి ఉన్న గొప్ప శక్తిని మనం గుర్తించి దానిని బలంగా మార్చుకోవాలి. అప్పుడు జీవితం స్ఫూర్తిదాయకం అవుతుంది. హనుమంతుడు కేవలం శక్తిశాలి వానరుడు కాదు, రామునిపై అపారమైన భక్తిని కలిగి ఉన్న ఆత్మనిబద్ధ భక్తుడు. వనవాసంలో ఉన్న రాముని సేవలో చేరిన హనుమంతుడు తొలి చూపులోనే రాముడిని గుండెతో ఆరాధించాడు. రాముడు అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఆయనకు తోడుగా నడిచిన హనుమంతుడు రాముని బాధను తనదిగా భావించాడు. రాముని బాధ చూసి ఆయనకే ధైర్యం చెప్పిన ఘనత కూడా హనుమంతుడిదే. సీతాదేవి మాయమవ్వగా ఆమెను వెతికే బాధ్యతను స్వీకరించి సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో ఆమెను గుర్తించాడు. అప్పుడు సీతాదేవి ఇచ్చిన రాముని ముద్రికను తీసుకుని తిరిగి రాముని వద్దకు చేరాడు. ఇది సాధారణ దౌత్యం కాదు, అది భక్తితో కూడిన మహాకార్యం. లంక దహనం విషయంలో హనుమంతుడు కోపంతో తగలబెట్టలేదు. అది రాముని పరాక్రమానికి సంకేతంగా జరిగిన మానసిక విజయం. రాముని దూతే ఇంతటి శక్తి చూపిస్తే రాముడు ఎంతటి మహానుభావుడో అనే భయం లంకను కుదిపేసింది. హనుమంతుడు తగలబెట్టింది లంకను కాదు, అది చెడును, అహంకారాన్ని, దుర్మార్గాన్ని. సీతమ్మ కోసం మాత్రమే కాకుండా రాముని ఘనతను ప్రపంచానికి చాటే ప్రయత్నం అది. ఈ కార్యం ద్వారా హనుమంతుడు రామాయణంలో ఒక సహాయకుడిగా కాకుండా రాముని నమ్మకమైన భక్తుడిగా, ధైర్యంగా నిలిచిపోయాడు. హనుమంతుడు మామూలు భక్తుడు కాదు, ఆయన శక్తుల చెరువులో తేలియాడే పరమయోగి. రాముని సేవలో తన శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సును అంకితం చేసినందుకు
దేవతలు ఆయనకు అష్టసిద్ధులు, అణిమ, లఘిమ, మహిమ, గరిమ మొదలైన 8 యోగశక్తులు మరియు నవనిధులు, ధన సంపదల 9 రూపాలు వరాలుగా ఇచ్చారు. ఈ వరాల వల్లే హనుమంతుని నామస్మరణ చేయగానే శత్రువులు భయపడతారు. ఆయన నామంలోనే ఒక రక్షణ ఉంది. కాబట్టే యుద్ధంలోకి వెళ్తే మొదట హనుమంతుడే కాపాడాలి అనే విశ్వాసం పటిష్టంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా ఈ 40 శ్లోకాలు హనుమంతుడిపై అపారమైన భక్తితో రచించబడ్డవు. ఇవి పఠనం చేస్తే చెడు శక్తులు దూరమవుతాయి, మనసు ధైర్యంగా మారుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో హనుమంతుని ఆరాధన ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే శని గ్రహదోషాన్ని హనుమంతుడు త్రివిధంగా నివారిస్తాడనే నమ్మకం ఉంది. ఆయనను భక్తితో పూజించడమే శని దోష నివారణకు మార్గం. అలాగే హనుమాన్ బహుకం అనే ప్రాచీన శక్తిమంతమైన స్తోత్రం హనుమంతుడి మహిమను వివరించే శక్తివంతమైన వచనం. దీనిని నిత్యం పఠించిన వారికి భయాలు తగ్గిపోతాయి, దృష్టిదోషాలు, బలహీనతలు తొలగిపోతాయి. హనుమంతుడు శరీరాన్ని కాదు, మనస్సును గెలిచిన యోధుడు. అందుకే ఆయన పేరు ఒక్కటే మనకు శక్తిని, రక్షణను, ధైర్యాన్ని అందిస్తుంది. హనుమంతుడు కేవలం భారతదేశానికే పరిమితమైన దేవుడు కాదు, ఆయన శక్తి, భక్తి, మహిమలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఆయన్ను ఆరాధించే ఆలయాలు ఎన్నో ఉన్నా కొన్ని గుళ్లలో జరిగే అద్భుతాలు వింటే ఒళ్ళు గుగుర్పాటు చెందిపోతుంది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో ఉన్న బూదా హనుమాన్ ఆలయం వాటిలో ప్రముఖమైనది. ఇక్కడ హనుమంతుడు భూమిపై అడ్డంగా పడుకున్న స్థితిలో కనిపిస్తాడు. 20 అడుగుల దేహంతో విరాట్ స్వరూపంలో ఉన్న ఈ దేవుని మూర్తిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వర్షాకాలంలో గంగా నది ఉప్పొంగి వచ్చి ఆయన భుజాల వరకు తాకడం ఒక పవిత్ర సంకేతంగా భావించబడుతుంది. ఇంకొక అరుదైన ఆలయంలో హనుమంతుడు ఎడమ చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉన్న విభిన్న రూపంలో దర్శనమిస్తాడు. ఇది హనుమంతుడు కేవలం రామభక్తుడే కాదు, శివుడి అంశంగా పుట్టిన శక్తిశాలిగా ఉన్నాడని తెలియజేస్తుంది. ఇది భక్తి, శివతత్వం కలయికగా నిలుస్తుంది. మరొక విశేష గుడిలో హనుమంతుడి చెవిలో మీ కోరికను నెమ్మదిగా చెప్పాలి. అక్షరాలా చెవిలో నామం చెప్పడం ద్వారా కోరిక తీరుతుందన్న నమ్మకం ఉంది. చింతామణి హనుమాన్ ఆలయం వంటి సేక్రెడ్ ప్రదేశాల్లో భక్తులు ఇది నిజమేనని అనుభవంతో చెబుతారు. హనుమంతుడి గుళ్ళు అంతర్లీనంగా శక్తిని పంచే ప్రదేశాలుగా మారిపోతూ ఆయనను కేవలం విగ్రహంగా కాక జీవించిన దైవంగా భావించే భక్తుల విశ్వాసానికి నిలయమవుతున్నాయి. హనుమంతుడి భక్తి రాముడిని కదిలించగలదు. అలాంటి భక్తుడి నామస్మరణ మన జీవితాలను మార్చగలదు. ఈ హనుమాన్ జయంతి రోజు మీరు ఒక్కసారి హనుమాన్ చాలీసా పఠించండి. మీ అంతరాత్మలో శక్తిని మీరు స్ఫూర్తిగా చూస్తారు. విజయానికి మార్గం చూపే దేవుడు, భయం తొలగించే భక్తుడు, నమ్మకం పెంచే శక్తి ఇదే హనుమంతుడు. మేము హనుమంతుడిపై చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్, జై శ్రీరామ్.